ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎన్నికలు ముగిసిన వేళ కేసీఆర్‌కు కొత్త తలనొప్పి అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియో వస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారని దయచేసి ఈ ఛానల్‌లో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు మనం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం సిట్టింగ్ స్థానం కావడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలిచేందుకు వ్యూహాలు రచిస్తుంది. అయితే మరో 10 రోజుల్లో మాత్రమే పోలింగ్ గడువు అయితే ఉండడంతో ప్రతి ఓటరును కలిసి పనిలో నిమగ్నమైంది. కానీ ఆదిలోనే బీఆర్ఎస్ నిరసన గలం మొదలైంది. పట్టభద్రుల నియోజకవర్గం పరిధిలో 130 మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు హాజరు కావాలని సమాచారం ఇచ్చారు. కానీ బుధవారం తెలంగాణ భవన్ నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు గైహాజరయ్యారు. కేవలం 60 మంది మాత్రమే హాజరైనట్లు సమాచారం. పార్టీ అధిష్టానం విధిగా హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ బేఖాతరు చేశారు. ఉమ్మడి జిల్లాల్లో పరిధిలో 34 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉండగా అందులో భద్రాచలం, స్టేషన్ గన్పూర్, జనగామ, సూర్యాపేట సెగ్మెంట్లో మాత్రమే విజయం సాధించి వీరిలో భద్రాచలం, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరగా 2 జనగామ, సూర్యాపేట చెందిన వారు మాత్రం బీఆర్ఎస్లో అయితే ఉన్నారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, సత్యవతి రాథోడ్, పలువురు సీనియర్ నాయకులు అయితే హాజరయ్యారు. మిగతా వారు హాజరు కాకపోవడం తెలంగాణలో మరోసారి ఎన్నికలు ఈ నెల 27 తారీఖున ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న తరుణంలో ఇలా ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీల పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి క్యాడర్లో నిరాశ మొత్తానికి పెద్ద తలనొప్పి మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.